ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఏదో ఒకటి ఏ సర్పంచ్ సాబ్, దాని కడుపులో నా బిడ్డ పెరుగుతుంది. నువ్వేం ఫీల్ కాకు, నీకైంది కాదులే అది. కాదా, మనం బ్యాటింగ్ చేసుకున్నాం అని ఫ్రెండ్స్ ముందట చెప్ప నీకే పిచ్చలు ప్యాక్ అవుతాయి. అంతమంది ముందట ఈ దినేష్ గైనా కడుపు కాదా అన్నది, నవ్వ కడుపు కాదు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా దానికి? అది కూడా నిజమే, కానీ దినేష్ గారు ఏమైనా చేసుకొని చస్తే ఎట్లరా? కా పానాల గుత్తలు అని అడుగు చత్తడారా? నేను ఎన్నిసార్లు చెప్పినానికి పెళ్లి ముందటని అద్రా 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 ఇతర బండి ఎత్తేసినట్టు చేసి ఏమా ఇప్పుడు కాలేజ్ గుద్దల తుఫాను ఉంచింది. నొప్పి లేకుండా వట్టలైతే విసికింది గాని. నాకు కూడా డౌట్ రే, నిజంగా మొగడే అంటవారా? నాకు కూడా అప్పుడప్పుడు అట్లనే అనిపిస్తారా, తేలిని చూడుకొని చూసినప్పుడు అలా. అది ఓ బతికేనారా, గంత మంది ముందట సర్పంచ్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఈయనతో కాలే కడపానే ఇజ్జత్ ఉన్నాడు. అది దెంగుతో ఒక్కడే దెబ్బకు చచ్చిపోరు. అది నా సొంటాడు అయితే వట్టలు వేసుకొని చచ్చిపోయి వరకు. నువ్వు గుద్దపోయి అన్నికవే గుద్దలేలు పెట్టుకునే పౌల్ని. ఊర్లో ఏడ చూసినా ఈయన ముచ్చట్నే తెలుసా? పోయి కలిసి అన్నద్దాం పారా, ఏడు సత్తా లేకుండా లంజవుడు. అయ్యో పోరానికైనా కడుపు కాదంట కానీ పోరేమో బర్రెకు ఉండే, ఈడేమో వెనుక పెనెంటిక గుద్దకి నెంటుకున్నట్టు ఉండే. గంగలు అవుతారు ఈయనకి. ఆయన గుత్త సాతగా సావు పానాలు గుత్త పాడుకోవు. చచ్చిపోయినట్టే నడుతుంది ఇట్లా. ఏం పానాలు లేదట అని గుద్దల వటకాలు జారిపోయినాయట కానీ ముఖం కడదానా బుడ్డ దిగిందటానికి. ఓ రూపుందానా ఆడు చెక్కగా ఆడటనే. ఊర్లో అందరూ అదే ముచ్చట మాట్లాడుకుంటారు. నేను మొన్న కన్ను కొడితే ఇటు తిరిగి కూడా చూడలే, అడుగులో పడుకోవు. ఏం తీటలేసిందని ఆనికి కన్ను కొట్టినవే అంతా కాదు కానీ అదే ఉనుకో అలవాటట కానీ. అందుకే ఇంట్లో నిప్పుగా ఏదైనా చేసుకుందాం ముందే ఉనుకో అలవాటట అది. నీ ముఖం అది కాదే, ఈడే ఉనుకో అలవాటట. అందుకే ఆ పూరి ఇడుపుగా ఇది ఇద్దాం అనుకుంటాను. అంతమంది ముందట నొప్పి లేకుండా బట్టలు విసుకున్నంత పని చేసింది పోరండి. వాడు ఇప్పుడు ఎట్లా చావాలి, ఎంతకని చావాలి? ఆడు బతుకైతే మందు పని చేసింది, మందులో మానం తెంగిందిగా. అయినా వానికి ఆడోళ్ళు ఎందుకు ఏమన్నా మొగను చూసుకొని తలుకుతాడు. ఏడువకి నువ్వైతే నాకేం తీటలేసిందని ఏడుతా సావని. అలా జోడుకు లేనాడు సావని. యారు ఏమైంది అక్క దినేష్ గారి పంచాయతీ పూర అతడు అట్నాటే పోతుంది అట్నా. దాని అవకాడు పురికంగా గట్ల చేసింది ఎవరా? ఆయనకైనా కడుపు కాదట అని మందుల మానం తెంగిందట. పోరానికి బట్టలు వాడి పెట్టినంత పని అయింది. నొప్పి లేకుండా పిచ్చలు విసికింది పోరని. ఆని బతుకు పెన్లో ఉండవు, ఆడో మొగడేనారా? ఆ కోయిల కలవాడు రాడు, అందుకే పోరానికి ఇడిపోయి అనుకుంటాంది. ఆ లొల్లి అయింది అందుకే. మొన్ననే లగ్గమయ్య కొత్త పిల్లని పట్టుకొని చావడాడు. అన్ని మాటలు పట్టుకొని మారవానం పోతే నువ్వు గుళ్ళే నేను సల్లే అన్నది వాయ ఉంచుకున్నది వాయ. దేవుని మీద బాధ చెప్పుల మీద అన్నట్టు అయిపోయాను బతుకుతా. వాడు భూమికి బరువురా, అంత మాట అన్నాక ఎవడైనా బతుకుతాడు అరా? పిచ్చలు తీసుకొని చచ్చిపోవాలి వరకు. ఈ కాలం పోరాళ్ళకి చెప్పాల్సేటట్టు ఉన్నదా? అతి పట్ట పగ్గాలు ఉంటలేవు. ఆడోళ్ళు అయితే ఇంకా అవుగా నీ చికెన్ సెటప్ ఏమంటది చూద్దాం మీరా మళ్ళీ రకరిగా. దీని అవకడుపు అలా 10 మందిలో మానం తెంగింది. ఇన్ని రోజులు నేను బొర్రింది చేసింది అంతా ఉసుకలు వచ్చినట్టు అయిపోయిందిగా. ఎవరికి ఏం పాపం చేయలే, ఎవరిని ముంచలే, అయినా నా బతికే ఎందుకు ఇట్లా కాలిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్తే ఏమనుకుంటారు జనాలు? వీళ్ళు మొగతనం లేదు చెక్కగాడు అనుకుంటారు కదా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జనాలకి పోవాలి అంటే నా బతుకు మన్నపాలు అయినట్టేనా? అందరి ముందు ఇదేం పోయినా ఇజ్జత్ మానం తెంగింది మందిలా. ఈ సర్పంచ్ గాడు ఆన్లే దెబ్బలు చూసినట్టు చూస్తాడు నిలవాడి. ఆయన పెండ్లం ఉండవయ్యా అని భయం. వానికి ఏమన్నంటే తల్లి బిడ్డలు కలిసి కుక్కను కొట్టినట్టు కొడతారా? 4-5 రోజులు అండర్ గ్రౌండ్ దెంగేయడమే బెటర్, లేకపోతే ఈ జనాలు పెండల బండి ఎత్తేసినట్టు చేస్తారు. పుసుకున్న గంత మాట అనే కారా దాని అవ్వ కడుపు రికంగాను. తల్లి బిడ్డలు నాకు ఒంటరిగా కనబడ నుచ్చవచ్చి కాల పెడతా ఇద్దరిని. సర్పంచ్ సాబ్ గారు, డౌటర్ గారు ఏమైంది? ఈ రాత్రి ఫోన్ చేసి దయ్యాలంగే రాత్రి కేబుల్ లో కాసేపు బిట్లు ఏమన్నా చూసి పడుకుంటా. నీ ఎక్కి కూతురు ఎందుకు కానీ సర్పంచ్ డిస్కేబుల్ కాదు అన్నా. నీకు దండం పెడతానన్నా, పెళ్ళం లేదన్నా, ఇంట్లో కాసేపు ఏమన్నా చూసి కొట్టుకుంటా. పనిచేయరా, నేను చింతమని వేసుకుంటాం వచ్చి కూర్చేసాను కూర్చొని చూడు. నీ సందువల్ల బద్దల బడ్డు సాదగా సావరాదు ఎవరా నీకు నీ పెళ్లి.
నీకు పెళ్లి ఎప్పుడైందిరా? నీ పెళ్లి పెళ్ళం ఉండవు, పెళ్ళం ఉండదు అంటున్నావు. నీకు పెళ్ళం ఏడు ఉన్నదిరా? ఒంటిగా సొంటి కొమ్ము కాని. అవును నిజమే, నాకు పెళ్లి కాలే సర్పంచ్ సాబ్. నేను చెప్పేది ఏంద్రా, ఎడ్డుకూత పాడుకో తాగినావుగా? తాగినా మళ్ళా తాగుతా, పులి నేను మళ్ళా తాగుతా. ఏం నొత్తాను నీకు? నీ గుద్దనొత్తాను ఏమన్నా? తాగురా తాగు, నీ తాగుడు పెళ్ళం ఉండవు. ఎంతనన్నా తాగురా. నాకు దయాల దగ్గర రాత్రి ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు? తాగుతావా? నా పైసలతో నేను తాగుతా. నీ పైసలు అవి, నీ అయ్యే పైసలు అవి. ప్రజల సొమ్ము దెంగి తింటాను తెల్లం దాకా. మళ్ళా తాగుతా. నీ అక్క చూడవా? నీ లెక్క చూడవా? నీ బావనా? నీ బామరదా? అరే నీ అబ్బా నీ ఉడుకోలేను కరెక్ట్గా. నువ్వు తాగురా. నాకెందుకు ఫోన్ చేసినావు? రాకి దయాల దగ్గర రాత్రి ఫోన్ చేసి డిస్కేబుల్ బిట్లే చూసి కొట్టుకుంటా తాగుతా, మళ్ళా తాగుతా పులి. ఈ బతుకు బద్దల ఏ గవ్వాన్ని కాదురా, నువ్వు మా డింకను పంచాయతీ ఎడ దెంగినవు అని అంత పెద్ద మాట అంటది. అదే ఆ కర్రది, దాని ముఖమైన అద్దంలో చూసుకుంటా కర్ర వల్ల మొగవుది. ఆడు మొగోడు రోజుకు 2 సార్లు ఫేర్ అండ్ లవ్లీ తాగుతాడు. బీర్ బాటిల్ ఎత్తిందంటే దించకుండా తాగుతాడు. అరే ఆడు నువ్వు ఒక తర్వాత ఒకటి అద్దం వేసుకోరా. నాకేం అవసరం చెప్పు. రేపు పొద్దున రారా మీరు మా ఇంటికి రా, నేను మాట్లాడతా. నువ్వు వాళ్ళత్త అందరు ఒకటే. ఈయన్ని కావాలని ఎడదెంగిరి కదా, మీరు అందరు కలిసి ఎడదెంగిరి వీళ్ళిద్దరిని. నాకు తెలుసువా నువ్వు పొద్దున నీకు ఆ చింత చెట్టు కింద ఉన్న చింతమతి కప్లింగ్ అని అందరికి చెప్తావు. డప్పు కొట్టిస్తా ఊళ్ళే. నీ ఇజ్జత్ మనం దెంగుతావా ఊళ్ళో? నువ్వు బతకనే బతకద్దా? ఎల్లో అరే అరే నీ తాగొత్తాలి కదా ఊళ్ళో అయ్యో కానీ. యొక్క పిచ్చలు ప్యాక్ అయినా కావచ్చు సర్పంచ్ కు. మెల్లగా తాగురా, ఏమో కుక్కలు నూకులు అన్నట్టు తాగుతాను గటగట గటగట. ఎవరు తెంగిపోతాడా బీరు? మెల్లగా తాగు. అరే నేను ఎవరికి ఏం పాపం చేసినా చెప్పురా. ఎవరికి ఏం పాపం చేసిరా? నాకేందుకు ఇట్లా అవుతా అని చెప్పురా. రే మా వారే మంచోని రెడ్డి, ఇంకా నువ్వు మంచోళ్ళకే ఈ కష్టాలన్నీ. మొన్న ఎవరిని పాపం ఆనికే తరుగుతా అన్నావు కదా గుద్ద ఆకిలోడా. గుద్ద మీద మాట్లాడడానికి గుద్దలు పెట్టి వాసన చూ. ఇంకా రే నిన్నోటి అడగన్నారా? చెప్పు. నా పెళ్ళం గురించి తప్ప దేని గురించి అని అడుగు, చెప్తాను నేను. నువ్వు నిజంగా మోగనివేనారా? అంటే ఇంత గుద్దెకిళ్ళని చోడికి ఏం మాట్లాడుతున్నావురా? మా ఫీల్ కాక నిజం చెప్పరా, మేమేం అనుకోం. ఓ రోజులందరూ కళ్ళు విట్ట తగిలినట్టు తగిలినవరా నాకు గుద్దెనక నువ్వు మోగనివా కాదా అని. మనిషిలో గుద్దలు ఇంటికోరా నాకు అర్థం కాదు. ఏం అడుగుర్రా అది? నిజం చెప్పురా, ఇజ్జత్ పోతాందిరా ఊళ్ళే. నీకు లేస్తుందా లేవదా? లేవకపోతే చెప్పురా, ఏదోటి చేద్దాం. తాళ్ళన్నా కట్టి లేపుదాం. మరే నిజంగా ఏమన్నా లోపం ఉంటే చెప్పురా, తాయితన్నా కట్టేద్దాం. తాయితేందుకు? మా తాత ఇంటికలు వీగితాడు. 3 డేస్ మొదలారని కట్టుకోరా. తాత తింగు అని లేదు. అరే నాకు మెంటల్ దెంగని బీర్ సీసా గుద్దలు నొక్కితే చెప్తా. నా పెండ్ల మందిర మానం దెంగేది పెండ పోసిందిరా మనిషికింత. నేను ఇస్తే నువ్వు మోగోని వేరా లేస్తుందా? ఐస్ క్రీమ్ లో పుల్లలు పెడతాను, నా గుద్దల పుల్లలు పెడతారు. ఆయన పూక ఆయన బుక్కినట్టు ఏంద్రా మీ బాధ? ఏంది చెప్పుర్రు. ఇప్పి చూపెట్టమంటారా మరి? లేతా లేవదా? నిజం చెప్పురా, మొగోని వేనా కాదా నువ్వు? ఏదో తేడా దెంగుతుందిరా మొన్నటి నుంచి నీ ముఖం చూడగానే. ఈ ముఖంలో ముఖం చూసేవాడని చెప్తాడారా? అన్ని నా తల్లంతో తెంకపోయినట్టు మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతారు. అరే ఇవన్నీ కాదురా, సర్పంచ్ కాదు మిమ్మల్ని ఎడతెంగింది లంగలంజోడు కాడు. అవురా, నాకు కూడా అదే డౌట్ వస్తుంది. రప్ప అన్నాడు అని ఇంటికి అద్దల వాళ్ళు దగ్గర పన్నాడు. ఏ అద్రా పోనీ, అయిపోయింది అది అయిపోయింది. నువ్వు పులి మావా, నువ్వు భయపడతానవారా? ఆడిగుల్లోని వేరా నువ్వు? ఆడిగుల్లోని సాతగా సావురా, చెక్క కానివిరా నువ్వు, చెక్క కానివి. అంగురా మా దగ్గర మంచుకోతాం. పన్నాడు పోంపారా అని ఇంటికాడ అద్దాల వాళ్ళ దగ్గర పన్నాడు. పన్నాడు ఇక మీరు అనకురి పన్నాడు పోం. మీ అబ్బాయి దయాలు దెంగే రాత్రి ఎవరు రా. ఇంకా మామ పన్న స్టార్ట్ చేయలే నేను. సర్పంచ్ సాబ్ ఇలాంటి వరకు నిద్ర పట్టనేరు కానీ ఏమైందిరా? మళ్ళీ తాగొచ్చిరా ఇంటికి? తాగుతాం భయ, మా పైసలతో మేము తాగుతాం. దినేష్ గాడు పులి ఆడే తాగిపించింది ఇవాళ మాకు. మనసు ఏం బాగాలేదు తెలుసా నువ్వు చేసిన పనికి. చెడదెంగి నువ్వు మొత్తం మన జీవితం మొత్తం నాశనం చేసినావు. ఇంకో పెళ్ళాన్ని చూసి పెట్టాలి నువ్వే. నా పెన్లో నన్ను ఎందుకు ఇడిచిపెట్టింది సర్పంచ్ సాబా? నేను మొగోడిని కాదట. ఇప్పుడు ఇప్పి చూపి అన్న నీకు. ఆ చెప్పు నీకు చూపి అన్న. వీళ్ళందరుకులు నన్ను తాళ్ళు కట్టి లేపి అంటారు. అంటే నీ మొగోడిని కాదంటవా?
పెన్నం సత్తనాశనంగా నాకేం సంబరం రా నీ పెన్నం విడిచి పెడితే ఈ దయాలు దెంగే రాత్రి ఇంటికి వచ్చి లొల్లి చేస్తారు. అంటే నువ్వు మాట్లాడవా? అవ్వ బిడ్డలు ఇద్దరు నూకుతారని భయపడ్డావు కదా. ఎవరాళ్ళకి రాత్రి పూట అల్లలేదు పాలలేదా? మేడం ఇంకా మీరు వాడుకోలేదా? మేడం కాదురా ఆమెనే రా చింతామణి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గైస్, సీ యూ సూన్.